హలో ఫ్రెండ్స్, నమస్కారం. మనం ఇప్పుడు కర్ణాటకలోని శిర్సి పట్టణంలో ఉన్న మారికాంబ టెంపుల్ వద్ద ఉన్నామండి. ఈ ఆలయము హుబ్లీ లేదా గోవా నుండి సమాన దూరంలో ఉన్న శిర్సి పట్టణంలో ఉన్న మారికాంబా దేవి టెంపుల్ అండి. ఈ ఆలయము జోగ్ ఫాల్స్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఆలయంలో దర్శనానికి వెళ్ళే దారి అండి. ఇది స్ట్రైట్గా వెళితే ఉచిత భోజనశాల అండి. వీరు డొనేషన్స్ కడుతున్నారండి. ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేసే ఆఫీసులు అయితే 4 ఉన్నాయి. డొనేషన్స్ కలెక్ట్ చేసే ఆఫీసులు 4 ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఇక్కడ భక్తుల రద్దీ ఏ విధముగా ఉంటుందో. ఇది భోజనశాల అండి, ఫ్రీ ఉచిత భోజనశాల. మధ్యాహ్నము 12 గంటల నుండి 2 గంటల వరకు భోజనము పెడతారండి వీరు. ఇక్కడైతే సాంబారు, రసము, ఒక రకమైన కర్రీ ఉంది, మజ్జిగ కూడా ఇస్తున్నారండి. ఇది ఆలయం యొక్క వెనక భాగం అండి. ఇది ఇక్కడ 2 చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. భక్తులు వీటిని కూడా సందర్శించుకుంటున్నారు. ఇది భోజనశాలకు దారి అండి. లోపల ఇలా వెళ్ళాలి లోనికి. ఇది భోంచేసి వస్తున్నారండి భక్తులు. ఇది భోజనశాల అండి. దాదాపు 10-20 వేల మంది ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకొని వెళుతూ ఉంటారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కాదండి, ఒక సంవత్సరము ఉత్సవం జాతర జరిపితే మరో సంవత్సరము జాతర జరపరండి. సంవత్సరం మార్చి సంవత్సరం అండి. అంటే ఈ సంవత్సరము 24 మార్చి నెల 24వ సంవత్సరంలో ఉత్సవము జాతర జరిపారండి. తర్వాత 25లో జరపరండి. 26వ సంవత్సరంలో మళ్ళా మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో జాతర జరుపుతారంటండి. ఇక్కడ దాదాపు 15-20 రోజుల వరకు జాతర భారీగా జరుగుతుందంటండి. ఇక్కడ కనపడుతుంది చూడండి, అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి అండి. చిన్నగా కనపడుతుంది మనకు. నేను లోనికి వెళ్ళి అయితే షూట్ చేయలేదండి. వీరు దర్శనం తర్వాత హాల్లో సేద తీరడానికి కూర్చున్నవారండి వీరు. చూడండి, చిన్నగా కనపడుతుంది ఎదురుగా. అమ్మవారి దర్శనానికి అలా వెళ్ళాలి. ఇది కర్ణాటకలోని శిర్సి, అంటే కొంకణ్ ఏరియాలో ఉన్న అడవుల్లో ఉన్న శిర్సి పట్టణంలో ఉన్న శ్రీ మారికాంబ టెంపుల్ అండి. శిర్సి వెళ్ళాలంటే హుబ్లీ నుండి 2 గంటల 40 నిమిషాలు పడుతుందండి బస్సులో అయితే, హుబ్లీ టు శిర్సి. ఇక్కడికి ట్రైన్స్ అయితే డైరెక్ట్గా లేవండి. బెంగళూరు నుండి కార్వార్ వెళ్ళే ట్రైన్ ఎక్కితే కుంటా పట్టణంలో దిగవచ్చు మనము. బెంగళూరు నుండి సాయంత్రం 6:50 ఈ కార్వార్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి. ఈ ట్రైన్లో ఎక్కితే తెల్లవారి 7:30 మనము కుమ్టా చేరుకోవచ్చండి. ఈ కుమ్టా నుండి శిర్సి చేరుకోవడానికి బస్సులో 2 గంటల సమయం పడుతుందండి. మనము ఇక్కడి నుండైనా వెళ్ళవచ్చు. గోవా నుండి కూడా 2 గంటల 40 నిమిషాల్లో మనము ఈ శిర్సి పట్టణం చేరుకోవచ్చండి. నమస్కారం, జై హింద్.